కూటమికి సింగిల్ డిజిట్ వచ్చిందో ఎవరికి వచ్చిందో రాష్ట్రం మొత్తం చూశారు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కూడా వచ్చిన నెక్స్ట్ డే ఆయన పాలసీలు చూసి ఇదే మాట్లాడాం. కానీ అది అవి ప్రజాస్వామ్యంలో జరగవు. ఎన్నికలు జరుగుతాయి, ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. పగటి కళలు కనవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డికి, అలాగే వైసీపీ నాయకులు ఎక్కడైతే చేజారిపోతారో, క్యాడర్ ఎక్కడైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో దాన్ని గ్రహించి ఆయన ఏదో ఇన్స్పైర్ చేయడం కోసమే ఈ డైలాగులు చెప్తున్నాడు తప్ప ఆయనకి తెలుసు ఎక్కడో బెంగళూరులో కూర్చొని రాష్ట్రానికి రాకుండా ప్రజా సమస్యల మీద ఆయన అప్పటికి ఒక్క సమస్య మీద కూడా ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకున్న విధానం లేదు. ఎవరైతే చనిపోతారో దానికి వచ్చి కూటమి ప్రభుత్వం చేసిందనే విధానాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడమే తప్ప ఆయన ఇంతవరకు వచ్చి ఈ విధంగా తప్పు చేశారు అని పాలసీల గురించి కానీ నాయకుల మీద సమస్యల మీద పోరాటం చేయాలి. మేము వైసీపీ ప్రభుత్వం మేము 1 సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా కానీ మేము ప్రజా సమస్యలకి అంకితం చేస్తామని చెప్పి పోరాడాలి. కానీ మాకు ప్రతిపక్షం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తాను వస్తాను, లేకపోతే నేను బెంగళూరులో ఉంటానని చెప్పి ఇప్పుడు వచ్చి కార్యకర్తలు ఎక్కడైతే చేజారిపోతున్నారని చెప్పి ఇలాంటి నినాదాలు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా హాస్యాస్పదంగా ఉంది. అది ఆ క్యాడర్కి కూడా తెలుసు, నాయకులందరికీ కూడా తెలుసు.